మరో బ్రేకింగ్ న్యూస్ అంతోనే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. పేపర్ లీక్ ఆరోపణలతో క్యాన్సిల్ అయింది. మే 3న జరిగిన పరీక్ష జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. పేపర్ లీక్ ఆరోపణలతో క్యాన్సిల్ అయింది. మే 3న జరిగిన పరీక్ష జరిగింది. ఇక వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నపత్రం లీక్ అయిందని అంశం కలకలం సృష్టించింది. పరీక్షకు ముందు రాజస్థాన్లో పంపిణీ చేసిన మెటీరియల్తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను అధికారులు గుర్తించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సిక్కార్లో పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఇక ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పలు ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళంలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న MBBS విద్యార్థికి చెందినదని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. అతను మే 1న సిక్కార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అది PG వసతి గృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని వెల్లడించారు. ఆ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్లో. కిరణ్, మొత్తానికి చూస్తున్న దేశవ్యాప్తంగా అయితే నీట్ పరీక్ష రద్దయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు అన్నటువంటి వార్తలతో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చెప్పొచ్చు. ఇప్పటికే రాజస్థాన్ లో ఆ పరీక్ష సంబంధించిన మెటీరియల్ పంపిణీ అవ్వడం, ఆ మెటీరియల్ తో పాటు పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది, అంటే లక్షల మంది విద్యార్థులు కూడా ప్రిపేర్ అయ్యి కూడా చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పేపర్ లీకేజ్ ఆరోపణలు మరియు పరీక్ష నిర్వహణలో లోపాల వల్ల కూడా ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీక్ అయిందనేటువంటి వార్తతో కూడా ఇప్పుడు విద్యార్థుల్లో కూడా టెన్షన్ కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అయినటువంటి చాలా కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ తీసుకున్నటువంటి వారంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. కేవలం పేపర్ లీక్ మాత్రమే కాకుండా సమయం వృధా అయిందనేటువంటి కారణంతో కూడా కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం కూడా కొంత పెద్ద వివాదానికి దారితీసినటువంటి పరిస్థితిని కూడా ఉందని చెప్పొచ్చు. దీనివల్ల అసాధారణ రీతిలో చాలా మందికి 720 మార్కులకు 720 మార్కులు కూడా వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ అంశంపై కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలైనట్టు కూడా తెలుస్తోంది. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలా, లేదంటే కేవలం లోపాలు ఉన్న చోటే చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా కోర్టు అయితే విచారణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై కూడా ఆందోళన కలిగిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మరియు న్యాయస్థానం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి, అంటే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా 3 రకాల సంబంధించి, అంటే ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ నిర్వహిస్తారా, లేకుంటే న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమించి ఇటువంటి ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అనేటువంటి ఇది కూడా ఇటు కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే విద్యార్థుల భవిష్యత్తుపై కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు సోని. సో మరి నెక్స్ట్ మళ్ళీ అంటే ఈ యొక్క నీటి పరీక్షకు సంబంధించి చూసుకుంటే మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఏంటి, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి? అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ
నిర్వహించే అవకాశం ఉంటుందని కూడా ఇటు విద్యా నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అయితే కష్టపడి చదివిన విద్యార్థులకు ఒకంత మానసిక ఒత్తిడి కలిగించినప్పటికీ కూడా ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక విద్యా నిపుణులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ వివాదాల వల్ల కూడా మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనివల్ల ఒక అకాడమీ ఇయర్ కూడా వెనుకబడే ప్రమాదం ఉందని కూడా ఇటు హెచ్చరికలు కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే జాతీయ స్థాయి పరీక్షలపై కూడా విద్యార్థులకు నమ్మకం, అంటే ఈ విధానం ద్వారా కూడా జాతీయ స్థాయి పరీక్షలపై కూడా ఈ విద్యార్థులకు నమ్మకం కూడా సన్నగిలే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా పారదర్శకమైన వ్యవస్థను తీసుకురావాలని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ తీరుపై కూడా అసహనంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే విద్యార్థుల పరిస్థితి అయితే అయోమయంగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఎవరు అధైర్య పడవద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారిక ప్రకటనలు వచ్చే వరకు కూడా ఇటు వేచి చూడాలని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ మళ్ళీ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంటే సిద్ధంగా ఉండడానికి కూడా వీలుగా సబ్జెక్టులపై కూడా పట్టుకోల్పకంగా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు విద్యా సంబంధించిన అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తప్పుడు వార్తలు నమ్మి ఆందోళన చెందకుండా కూడా కేవలం అధికారిక వెబ్సైట్లలో కూడా సుప్రీంకోర్టు తీర్పులను కూడా గమనించాలని కూడా ఇప్పటికే కొద్ది సూచనలు కూడా ఇస్తా ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్. మొత్తానికైతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చూస్తున్నాం మనం దేశవ్యాప్తంగా అయితే నీట్ పరీక్ష రద్దయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏం జరగబోతుంది ఫర్దర్ గా నెక్స్ట్? మీద సిబిఐ దర్యాప్తు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విచారణకైతే ఆదేశించింది. వాస్తవానికి వైద్య విద్య అనేది అంటే చదవాలని చెప్పి చాలా మంది విద్యార్థులు కలలు కొంటూ ఉంటారు. వాళ్ళ కళల మీద ఈ 2026లో జరిగినటువంటి ఏదైతే నీట్ పరీక్ష ఉందో అది నీళ్లు చల్లిందని చెప్పాలి. వాస్తవానికి మే 3ని జరిగినటువంటి నీట్ పరీక్షకు 2 రోజుల ముందే మే 1వ తేదీన ఒక గెస్ట్ పేపర్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేట్ అవడం జరిగింది. ఇదే క్రమంలో ఆ పేపర్లో 410 ప్రశ్నలతో రావడం, అందులో దాదాపు 120కి పైగా ప్రశ్నలు అసలు పరీక్షలో యథాతథంగా రావడంతో ప్రస్తుతం ఇది విద్యార్థులు ఏవైతే పరీక్ష రాసుకున్నారో అంతా కూడా ఆందోళన మునిగిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగానే ఈ పేపర్ లీకేజ్ బయటకు వచ్చిందని చెప్పి అనుమానాలు బలపడుతూ తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గెస్ట్ పేపర్ చదివినటువంటి విద్యార్థులు సునాయాసంగా భారీ మార్కులు సాధించేటువంటి వెసులుబాటు ముందు లీక్ అయినటువంటి పేపర్ బట్టి రావడం జరిగింది. ఈ పరీక్షలో వచ్చినటువంటి 150 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు ఈ పేపర్ నుంచే రావడం, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున కేవలం ఆ ప్రశ్నలకే 480 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటికి తోడు మరో 20 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగితే సుమారు 560 మార్కులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు సాధించడం ఈ పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల కష్టపడి చదివినటువంటి సామాన్య విద్యార్థులు ఎవరైతే సీట్లు రావాల్సిందో వారికి అన్యాయంగా ఈ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద రాజస్థాన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. ఇదే క్రమంలో మే 1ని ప్రశ్నపత్రం హైదరాబాద్ నుండి రాజస్థాన్, కేరళలోని కోచింగ్ సెంటర్లకు చేరినట్లు ప్రాథమిక ఆధారాలు అయితే లభించాయి. ఒక్కో పేపర్ నుండి 2 లక్షల నుండి 5 లక్షల వరకు కూడా అమ్ముకున్నట్లు ప్రస్తుతం సమాచారం లీక్ అవడంతో దీని మీద పరీక్ష ముగిసినటువంటి 4 రోజుల తర్వాత మే 7న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఫిర్యాదులు అందడంతో అంతర్గతంగా అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్రం దీని మీద స్పందించి నీటి పరీక్షను అయితే ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. సిబిఐ విచారణ జరిగి ఇందులో బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చేస్తున్నారు. మరొకసారి ఈ పరీక్ష నిర్వహించేందుకైతే పారదర్శకంగా ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నీట్ పరీక్ష విషయంలో ముందు నుంచి కూడా ఎలాంటి గందరగోళం కొనసాగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి లీకేజ్ లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్. మొత్తానికి అయితే చూస్తున్నాం దేశవ్యాప్తంగా అయితే నీట్ పరీక్ష అయితే రద్దయింది. ఇక పేపర్ లీక్ ఆరోపణలతో క్యాన్సిల్ అయింది కూడా. మే 3న జరిగిన పరీక్ష జరిగింది. ఇక వైద్య విద్య కోర్సులో అయితే ప్రవేశాలకు నిర్వహించిన నీట్ లో ప్రశ్నపత్రం లీక్ అయిందని ఈ అంశం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా